ఏమంటే కర్చీపులు ఎక్కడో ముంబైలో అమ్ముతారు, 10 రూపాయలకు అమ్ముతారు. అవి దేనికి పనికిరావు, ప్రేయర్ కర్చీపులు అంట. అవి తెచ్చుకున్నారు, 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. అవి నెత్తి మీద వేసుకున్నారు, స్వస్థత రాదు. ఏ మాత్రం కూడా ప్రజలు గారిడీకి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు కానీ దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వట్లేకపోతున్నాం. ఏమండి 200 పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోలేకపోతున్నాం కానీ 200 పెట్టి కర్చీపును మాత్రం కొనుక్కుంటున్నాం. ఇది ఎక్కడ విశ్వాసం? విశ్వాసం అంటే అది కాదు. వాక్యం ఏమని సెలవిస్తుంది? 15వ వచనంలో యాకోబు స్వస్థపరచును. విశ్వాసముతో చేసినటువంటి ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించునంట. నువ్వు ఏ సంఘంలో మొదటగా ఉన్నావో ఆ సంఘంలోనికి నువ్వు చేరుతావు అన్నటువంటి సత్యాన్ని ఈ రోజుల్లో మనుషులు మర్చిపోతున్నారు. ఎక్కువగా ఏం చేస్తున్నారు అంటే డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ మాయలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ ఈ మాయలతో చేసినటువంటి అద్భుతాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ నిజంగా దేవుడు చేసినటువంటి అద్భుతాలకి ప్రాముఖ్యత. ఏమండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది బాధపడుతున్నారండి, అనేకమైన హాస్పిటల్ ఎంతమంది బాధపడుతున్నారు, తినడానికి తిండి ఉన్నా సరే తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిజంగా దేవుడు అలాంటి స్వస్థత